కువైట్ వాళ్ళు ప్రతిరోజు చేసే షాపింగ్ చూసినారంటే దిమ్మ తిరుగుతుంది. అట్లే మా మేడం వచ్చేసి షాపింగ్ మాల్ కి అయితే వచ్చింది అనమాట. మా మేడం ఇక్కడైతే దింపేసి నేనైతే పార్కింగ్ ఏరియాలకి అయితే వచ్చినాను. ఇదే షాపింగ్ మాల్ అనమాట. ఆ ముసలిదాన్ని 6ంటికి అయితే డోర్ దగ్గర దింపాను. ఇప్పుడు వచ్చేసి 8:30 అయిపోతుంది. ఈ టైం దాకా కూడా బయటకు రాలేదు. లోపల ఎన్ని సామాన్లు కొనేస్తుంది ఏమో తెలదు అనమాట. వాళ్ళు ఏ టైంలోనో రాని, నైట్ 12 అవుతుందో 1 గంట అవుతుందో వాళ్ళ కోసం వెయిట్ చేసుకొని ఉండాలి. ఆ లోపల మనకు బాత్రూమ్ వచ్చిందంటే లోపల బాత్రూమ్స్ అయితే ఉంటాయి. కువైట్ లో ఏ షాపింగ్ మాల్స్ లేకైనా వెళ్ళు, ఖచ్చితంగా బాత్రూమ్ ఉంటుంది. ఎవడు నిన్న అప్పుడు ఖచ్చితంగా బాత్రూమ్ లకి అయితే వెళ్ళి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. బాత్రూమ్ ని యూజ్ చేసుకోవచ్చు అంటే 1, 2 మూడో దాని కోసం వెళ్ళామంటే ఇంకంతే సంగతిలో. ప్రతి షాపింగ్ మాల్స్ లో ఇలాంటి పని వాళ్ళు అయితే ఉంటారన్నమాట. సామాన్లు కొనిన తర్వాత వాళ్ళే బయటకు ఎత్తుకొచ్చి కార్లు అయితే పెడతారు. వీళ్ళకి వచ్చేసి సపరేట్ గా జీతాలు టిప్పులు అయితే వస్తానే ఉంటాయి అనమాట. మా ముసలిది ఇంతసేపు కొన్ని సామాన్లు వచ్చేసి ఇవే, ఇంకా ఏం మర్చిపోయిందో ఏమో తెల్లదు కానీ ఇప్పుడు దాకా కొన్ని సామాన్లు అన్ని కార్లో పెట్టించేసి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళింది. ఇందాక వచ్చిన పని వాళ్ళకి మాక్సిమం అయితే పిలిపించుకోదు మా మేడం. మళ్ళీ వాళ్ళకి టిప్పులు యాడ్ ఇవ్వాల్సింది వస్తుందో ఏమో అని. వీళ్ళు కొన్ని సరుకులన్నీ మళ్ళీ డ్రైవర్ ఇంట్లోకి ఎత్తుకొని పెట్టాలన్నమాట. మనకంటూ తోడు ఎవరు రారు అక్కడ. వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దామంట. బాయ్.